ఒక రాజ్యం రాజు యువరాజు సింహాసనం కోసం జరిగే ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు ఇలా అన్నీ ఇంతవరకు ఎన్నో సినిమాల్లో చూసాం. లయన్ కింగ్ సినిమాలోని కథను మాత్రం తీసుకుంటే ఇది వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన ప్లాటే కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ సింహాలన్నీ పెట్టి కథ నడిపించడంతో కొత్తగా అనిపించింది. లయన్ కింగ్తో ముఫాసా సింబా కథ ఉంటే దానికి ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను తీశారు. ఇందులో ముఫాసా రాజుగా ఎలా మారాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది ఉంటుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూద్దాం. సింబా కూతురు కియారాకి తన తాత ముఫాసా కథను రఫీకి చెబుతుంటాడు. అలా ఈ కథను మనకు కూడా చూపించేస్తారు. వరదల్లో కొట్టుకుపోవడంతో చిన్నతనంలోనే కుటుంబానికి దూరంగా ఉంటాడు. కానీ చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ మిలేలే అనే స్వర్గం లాంటి అందమైన రాజ్యం గురించి కలలు కంటూ ఉంటాడు. ఇక అలా వరదల్లో కొట్టుకుంటూ టాకా ఉన్న రాజ్యానికి వస్తాడు. కానీ ఒబీసీ రాజు ముఫాసా రావడాన్ని ఒప్పుకోడు. అనాథ అంటూ ఎప్పుడు ముఫాసాను చిన్న చూపు చూస్తూనే ఉంటాడు. కానీ టాకా మాత్రం ముఫాసాను అన్నలా భావిస్తాడు. టాకా కాస్త పిరికివాడు, భయస్థుడు. ఒకసారి తెల్ల సింహాల గుంపు తల్లి మీద అటాక్ చేస్తే టాకా భయపడి పారిపోతాడు. కానీ ముఫాసా మాత్రం తల్లిని కాపాడుతాడు. ఆ క్రమంలో తెల్ల సింహాల యువరాజుని ముఫాసా చంపేస్తాడు. దీంతో తెల్ల సింహాల దాడి నుంచి తప్పించుకునేందుకు వారి రాజ్యాన్ని వదిలి మిలేలే రాజ్యం వైపు ముఫాసా టాకాలు పరుగులు తీస్తారు. ఈ ప్రయాణంలోనే శారబీ అనే ఓ ఆడసింహం వీరితో కలుస్తుంది. ఆ జర్నీలోనే రఫీకి ఎంట్రీ ఉంటుంది. వీరంతా కలిసి మిలేలే రాజ్యానికి ఎలా చేరుకున్నారు, తెల్ల సింహాల రాజు కిరోసును ముఫాసా ఎలా ఎదిరించాడు, అసలు ఈ క్రమంలో టాకా అనేవాడు ముఫాసాకు ఎందుకు తిరుగుతాడు, ఎందుకు మోసం చేయాలని చూస్తాడు, చివరికి ఏమీ లేని ముఫాసా ఎలా రాజుగా మారాడు అన్నది థియేటర్లో చూడాల్సిందే. ది లయన్ కింగ్ సినిమాను చూస్తే అందులో సింబా కథ ఎక్కువగా ఉంటుంది. ముఫాసా రాజు, అతని సోదరుడు స్కార్. ఇక సింహాసనం కోసం స్కార్ వేసే ఎత్తులు చేసే కుయుక్తులకు సింబా తన రాజ్యం నుంచి పారిపోవాల్సి వస్తుంది. చివరకు సింబా మళ్ళీ తన రాజ్యానికి రావటం, స్కార్ను చంపడం అందరికీ తెలిసిందే. కథగా చూస్తే ఇదంతా మన తెలుగు సినిమాల్లో ఇదివరకు చూసిందే కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ సింహాలతో తీయడం, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిన గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, మాయాజాలం బాగానే పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు లయన్ కింగ్ తెగ నచ్చేస్తుంది. ముఫాసా, సింబా పాత్రలతో అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ వచ్చింది. ఇందులో ముఫాసా అసలు రాజుగా ఎలా మారాడు, ముఫాసా గత చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ టాకా అలియా స్కార్ ఎవరు, స్కార్కు ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నది ఇందులో చూపించాడు. ముఫాసా కథ కూడా కొత్తగా ఏమీ అనిపించదు. కుటుంబం నుంచి దూరమైన ఓ అనాథ ఇంకో కుటుంబానికి దగ్గరవ్వడం, అక్కడ ఓ సోదరుడు దొరకడం, ఇద్దరూ కలిసిమెలిసి ఉండటం, మధ్యలో ప్రేమ కారణంగా ద్వేషం పెరగడం, సొంత వారిపైనే కత్తులు దుయ్యడం, చివరకు మళ్ళీ ఒకటి అవ్వడం వంటి పాయింట్లతో ముందుకు సాగుతోంది. కథ ఏమాత్రం కొత్తగా లేకపోయినా ఈ ప్రపంచంలోకి మాత్రం ఆడియన్స్ని తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. సెటైర్లు, పంచులు బాగా సెట్ అయ్యాయి. ఇక మనకు అందులో సింహాలు, జంతువులు కాకుండా ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన వారే కనిపిస్తారు. ఇక ప్రతిసారి సింహానికి బదులుగా మనకు మహేష్ బాబు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అందుకే మన తెలుగు ఆడియన్స్కు ఇది మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రతి సీన్ను ఊహకందలనే సాగుతోంది. ఎక్కడా కూడా పెద్ద ట్విస్టులు ఏమీ ఉండవు. విజువల్ వండర్గా మాత్రం ఉంటుంది. టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ముఫాసా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గర్జించేలానే ఉన్నాడు. కాకపోతే బీసీ సెంటర్లకు ఈ ముఫాసా చేరుతుందా అన్నది చూడాలి. మల్టీప్లెక్స్లకు మాత్రం ముఫాసాకు ఫిదా అవుతారనిపిస్తోంది.